కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన శంకర గణేష్ భవానీల 2.5 కుమార్తె జ్ఞానేశ్వరి అలియాస్ జాను అదృశ్యమై 2.5 నెలలయ్యింది. ఆచూకీ లేదు. పోలీసులు వారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చిన్నారిపై ప్రేమతో తల్లి కూడా కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే ఓ కుక్కను పెంచుకుంటూ దానికి తన కుమార్తె పేరు జాను అని పెట్టుకుంది. తాజాగా తన కుమార్తె ఆచూకీ కోసం జాను తుని 06 పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఆమె 10వ తరగతి పాస్ అయింది. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ తాను పోస్ట్ చేసే వీడియోలు చూసి ఎవరైనా తన కుమార్తెను గుర్తుపడతారు అన్న ఆశతో పట్టుదలతో యూట్యూబ్లో ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకుని ఇప్పుడు ఆ ప్రయత్నం మొదలుపెట్టింది. దేవుడు కరుణిస్తాడని ఆశిస్తోంది. అది మా అమ్మాయి మిస్ అప్పటి నుంచి ఒక అన్నయ్య వచ్చేవారండి. అన్నయ్య పాప కోసం చాలా కష్టపడ్డారు వెతకడానికని, మాకు సపోర్ట్ చేశారు. అవన్నీ అన్నారు, అమ్మ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ అటు పోస్ట్ చేస్తే జనాల్లో మర్చిపోకుండా ఎవరైనా తెలిసినా సరే ఏ ఆచూకీ తెలిసినా చెప్పే అవకాశం ఉంది అని చెప్పారు. నిన్న కుక్క పిల్లని తీసుకున్నాం. అది ఎందుకు తీసుకున్నామంటే మా జానుకు కూడా కుక్కలంటే చాలా ఇష్టం, మాకు కూడా ఇష్టం వల్ల కుక్కని తీసుకొని ఆ కుక్క పిల్లని తీసుకొని జాను అని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంకా ఫోన్లో వీడియోలు చూసి తను మాట్లాడే మాటలు, తను అల్లరి, అది ఏమేమి చేస్తుంది, ఎలా ఉండేది అని అన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా రోజు ఇంకా అదే బాధపడాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకునైనా మా బిడ్డ నాకు క్షేమంగా చెప్పండి. కొంచెమైనా మైండ్ రిలీఫ్ ఉంటుందని కుక్కకు కూడా జాను అనే పెట్టిన పేరు. కుక్కతో అయినా కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం. దయచేసి నేను మళ్ళీ చెప్పే మాట ఏంటంటే ఎవరైనా నా బిడ్డను తీసుకెళ్ళకుంటే నాకు క్షేమంగా చెప్పండి. మీ మీద ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది.